ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వీళ్ళందరినీ కలిసి విల్ మీట్ ఎవ్రీవన్. సార్, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత జీవో ద్వారా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని మీ ఆలోచన. కానీ దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా కేవేట్ వేయలేదని చెప్పేసి కూడా కవితతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు ఆరోపణ చేశారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి ఏంటి వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు అలా గాలి వదిలేశారు అన్నిటిని. మేము చాలా స్పష్టంగా మాకు సంకల్పం ఉంది కాబట్టి చాలా సీరియస్గా ప్రతిదీ మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని చేస్తూ ఉన్నాం. మా స్టెప్ 1 రేపు పార్లమెంటు నడుస్తూ ఉంది. పార్లమెంట్లో అందరూ ఒప్పించి దాన్ని పాజిటివ్ తీసుకుని వద్దాం అనేది మా అందరి పాజిటివ్ ఆలోచన. మీరు కూడా అదే స్థాయిలో అదే రీతిలో బలైన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని కోరుకుంటున్నారని మీరు కూడా అదే డైరెక్షన్లో ఒక పాజిటివ్ సంకేతాన్ని ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అందించండి. అమ్మా, తర్వాత మీరు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సార్? ఆదాయం ఏమన్నా పెరిగిందా? ఏం జరుగుతుంది? నేను ప్రధానంగా దీని మీద ఇది అత్యంత ప్రధానమైన అంశం. దశాబ్దాలు శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలు దీని ద్వారా న్యాయం జరగాలని, వాళ్ళకి పాలనలో భాగస్వామ్యం కావాలని, అట్లా ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితుల్లో కూడా మేలు జరగాలని కోరుకుంటున్నారు. దాని మీదనే దృష్టి సారించి ఫోకస్డ్గా రేపు కానీ ఈ కులగణన సర్వే అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ తెస్తామని చెప్పిన తర్వాత రాష్ట్ర సమాచార కమిషన్ నియామకంలో ఒక్క బీసీని కూడా ఎందుకు నియమించలేదని కవిత నిన్న విమర్శించారు. ఒక సమాచార కమిషన్ ఒకటే ఉందండి, రాష్ట్రంలో చాలా ఉన్నాయి కదా. హోలిస్టిక్ గా గవర్నమెంట్ లో చూసుకుంటా చాలా పెద్ద ఎత్తున మేము సోషల్ జస్టిస్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్క పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వకపోవడం అనేది మీరు అది ఒకటే కాదు కదా, రాష్ట్రంలో నామినేట్ చేసిన చాలా ఉన్నాయి, ఎంపిక చేసినవి. ఆ ఎంపిక చేసినటువంటి వాటిలో చాలా ఉన్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే అది దాటిపోయే స్థాయిలోనే చేస్తున్నాం. వారికి ఏమైనా మేము 50% దాటితే ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. అవకాశం ఉంది కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? మిగతా అంశాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? నిజంగా చిత్తశుద్ధి ఉండి వీళ్ళు 42% ఇచ్చే అవకాశం కనిపించట్లేదు అనేది బయట కావచ్చు, సోషల్ మీడియా. ఎవరికి అటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. కార్పొరేషన్ చైర్మన్స్ లో కూడా సామాజిక న్యాయం ఉంటుంది. పూర్తి స్థాయిలో అటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సోషల్ జస్టిస్ మీద న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది. భవిష్యత్తులో కూడా అలా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ 42% బిల్లుకి సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి మీరంతా దీనికి సహకరించాల్సిందిగా, పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ అప్రోచ్ని దీన్ని వాళ్ళకి న్యాయం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఐ మేకింగ్ ఎన్ అప్పీల్. డెఫినెట్ గా అందరినీ కలుస్తామనండి. సీఎం గారు హీ విల్ లీడ్ ది డెలిగేషన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వి విల్ ట్రై టు మీట్ ఎవ్రీవన్, ఆల్ పొలిటికల్ పార్టీ హెడ్స్ ని కలుస్తాం మద్దతు కోరటం కోసం. సార్, వన్ క్వశ్చన్ ఆన్ జిఎస్టీ కలెక్షన్ సార్. మొత్తం మన రాష్ట్రంలో వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ లో సింహభాగం సెంటర్ తీసేసుకుంది. I will address that sometime day after or after 2-3 days. Today let's confine to this. Thank you.